గంటకు చెందిన పులిబిడ్డ ప్రజాపాలన ప్రభుత్వానికి అవడుతూ రాబోతు స్టేడియంలో లక్షలాది మంది సమక్షంలో కోట్లాది ప్రజల అభిమానంతో శ్రీకారం చుట్టే ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ మరి డైరెక్ట్ గా కావాల్సిందే తమకు వచ్చారా అన్నట్టుగా ఇటు పల్లెలు పట్టణాలు మండలాలు జిల్లాలు హైదరాబాద్ మహానగరం వికాసం కోసం నిరంతరం కృషి చేస్తున్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని శుభారంభం చేశారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆరుగురు ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధులు, గౌరవనీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారు, ఇంకా సీనియర్ అధికారులు చాలా మంది వేదిక ఉన్నారు. ప్రజాప్రతినిధులందరికీ సీనియర్ ఆఫీసర్స్ మన చీఫ్ సెక్రటరీ గారు, అలాగే సెక్రటరీ సీఎం మాణిక్రాజు గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ గారి లోకేష్ కుమార్ గారు, సెక్రటరీ హౌసింగ్ బుద్ధ ప్రకాష్ గారు, ఎంపీ హౌసింగ్ గౌతమ్ గారు, జి రవి ఐఏఎస్ గారు, శ్రీ జాన గారు ఐఏఎస్, కమిషనర్ శ్రీ సోమరెడ్డి చౌహాన్ గారు ఐపీఎస్, గోపి ఐఏఎస్ గారు, ఎస్ఎన్ భాష ఐఏఎస్ గారు, ఇంకా అగ్రికల్చర్ ఏడి విజయ్ కుమార్ గారు, మన జిల్లా కలెక్టర్ శివ పట్నాయక్ గారు, ఏసీ రెవెన్యూ వెంకటేశ్వరం గారు, మేడం గరిమా ఐఏఎస్ గారు, తాడ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు, టీసీఏ చైర్మన్ శోభన్ రెడ్డి గారు, అందరికీ స్వాగతం పలుకుతుంది. వేదిక ఈ వెలుగుతున్న జ్యోతి మన ఈ గ్రామం నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఇండియన్ రైతు భరోసా రేషన్ కార్డులు, మరి ఇండియన్ ఇళ్ళు, ఆత్మీయ భరోసా. భరోసా అంటేనే ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల కోసం ప్రజల ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన అర్థాన్ని ఇచ్చిన గణతంత్ర దినోత్సవం రోజు మనకు సీఎం ప్రత్యేకించి మన ఊరు రావడం మనందరూ అదృష్టమని భావిస్తూ ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం కల్చరల్ రినేసాన్స్ అన్నట్టుగా తెలంగాణ గీతాన్ని తెలంగాణ జాతికి అంకితం చేశారు. అందరూ